కొమ్మినేని శ్రీనివాసరావు ఇష్యూలో SC/ST కేసు ఎలా పెట్టారు అని చెప్పి అంబటి రాంబాబు గారు అడుగుతున్నారు. ప్రొవిజన్ ఉంది, స్కోప్ ఉందని పెట్టుంటారు, కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి కొమ్మినేని శ్రీనివాసరావు మీద, తప్పేంటి దానికి? ఆయన విడుదల రజనీ ఇష్యూ మనం చూసాము. వాళ్ళ PAనో PSఓ ఏమన్నా తీసుకెళ్తానంటే CSI గారు CI గారు ఆపండి అని డ్రామా చేస్తే నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుకి ఇంత ఎదురు చేశారని చెప్పి కోర్టులే మందలు ఇచ్చినాయి కదా. మీ మందలు ఎందుకు ఇప్పుడు ఇక్కడ? మీరేమన్నా జడ్జిలు అయిపోయారా కూర్చుని? మ్యాటర్స్ అన్ని ఇక్కడ కూర్చుని మనం సీరియస్గా వైఎస్ఆర్సీపీ బ్యానర్ వెనకమాలు పెట్టేసుకుని ఇక్కడ డిస్కస్ చేసేసి అంబటి గారు మ్యాటర్ టు బి డిస్పోజ్ చెప్పేస్తారా ఏంటి? ఇలా కూడా జరుగుతుందా కొత్తగా? ఇంకా అపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీకు అని జరిగిపోతుందా? పవర్లో ఉన్నాళ్ళే ఇలాంటి పనులు చేయకూడదు, చెయ్యలేరు. మీరు వచ్చిన అపోజిషన్ పోలీసులు ఎలా చేస్తారు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూర్చుని DSP వాళ్ళందరూ DCP మీరందరూ కూడా పనిచేసేది ఏంటంటే లిక్కర్ బెల్ట్ షాపుల్లో డబ్బులు వసూలు చేసుకుని తిని దాని తర్వాత చిన్నబాబుకి ఇస్తారంట. ఇలాంటి మాట్లాడే ప్రతిపక్ష నేత కావాలా నేత? అప్పుడు అనలేదా పోలీసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడకూడదండి, మనం అందరం కూర్చుని పోలీసులు అందరూ సీరియస్గా అయిపోతారు, అప్పుడు మన పర్యటనలు ఇంకా స్ట్రింజెంట్గా ఉంటాయి, పోలీసులతో పెట్టుకోకూడదండి ఎవరితో పెట్టుకున్నా కూడా అని చెప్పి చెప్పొద్దా? ఏంటి అంబటి గారు మాట్లాడేది? పోలీసుల మీద విచ్చలు పెడతానంగా మీరు అంటే వాళ్ళందరూ మళ్ళీ మీరు కూర్చొని పోలీసులు అందరూ ఖండించాలంట కొమ్మినేని పైన పెట్టిన కేసుకి. మాట్లాడుకుంటే సంఘాల గురించి మాట్లాడాలంట. నువ్వు మాట్లాడితే బాధితుల తరపున నువ్వు కూడా మాట్లాడరాదు? బాధితుల సంఘం ఎవరైతే ఉందో అది పెట్టుకుని దానికి నువ్వు కూర్చొని మాట్లాడు, తప్పే ఉంది అంబటి గారు. నేను దాంట్లో మీరు కూడా మరి అంబటి గారు ఇదొక వీడియో, దానికి ఒక ఎనాలిసిస్.